హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఆల్రెడీ ఒకళ్ళు కామెంట్ చేశారండి, మస్కరా డ్రై అయిపోయింది, ఏ విధంగా వాడాలి, ఏమైనా టిప్ ఉంటే చెప్పండి అని. నార్మల్గా ఆల్రెడీ కొత్తగా కొన్నదే డ్రై అయిపోయిందంటే నేనైతే ఒక హ్యాక్ అయితే చూశానండి. వేడి వాటర్ ఒక గ్లాస్లో వేసి దాంట్లో మస్కరా బాటిల్ని పెట్టేస్తే అది లోపల ఉన్నది కరుగుతుందని. నెక్స్ట్ ఇప్పుడు నేను చేసే హ్యాక్ ఏంటంటే, కంప్లీట్గా డ్రై అయిపోయామని యూజ్ చేసిన మస్కరాని ఇప్పుడు కొత్తగా ఎలా వాడుకోవాలనేది. ఫస్ట్ దీన్ని కంప్లీట్గా డ్రై అయిపోయి ఉంటుంది కదా, దీన్ని మనం అయితే క్లీన్ చేసుకోవాలండి. దీనికోసం మనం వాటర్లో షాంపూ కానీ ఫేస్ వాష్ కానీ వేసేసి ఒక 10 అవర్స్ అయితే అలా వదిలేయాలి. అప్పుడు దాని లోపల ఉన్న ఇంకా మిగిలిపోయిన బ్లాక్ కలర్ ఉంటుంది కదండి, అది కూడా కంప్లీట్గా డ్రై అయిపోవాలి. అంటే ఎంటీ బాటిల్లా ఉంటుంది కదా, అలా అయిపోవాలి. కావాలంటే మనం ఓన్లీ బ్రష్ ఒకటినే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుని మనం హ్యాక్గా వాడుకోవచ్చు. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఎవరన్నా చూడకపోతే చూసేయండి. ఒకసారి ఇలా షాంపూ వేసిన తర్వాత ఒకసారి ఇలా అయితే అనేసి దాంట్లో పెట్టేసి 10 అవర్స్ అయితే వదిలేయాలండి. తర్వాత ఏం చేయాలంటే, ఒక ప్లెయిన్ వాటర్ తీసుకొని మళ్ళీ షాంపూ తీసుకుని కంప్లీట్గా దాన్ని వాష్ అయితే చేయాలండి. దాంట్లో వాటర్ అయితే వేసి షేక్ చేయడం వల్ల ఇంకా అందులో ఉండిపోయిందంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది. ఇది మనం ఇప్పుడు ఎలా వాడతామంటే, ఎవరికైతే ఫ్రంట్ హెయిర్ ఎక్కువగా ఇలా ముందుకు వచ్చేస్తుందో, లేకపోతే ఐబ్రోస్ పర్ఫెక్ట్గా ఇలా పైకి ఉండాలన్న వాళ్ళు ఈ బ్రష్తో మనం చాలా రకాలుగా వాడుకోవచ్చండి. ఈ బ్రష్ విడిగా కూడా మనం కొనాలంటే కూడా చాలా కాస్ట్ ఉంటుంది. ఆ బాటిల్లో మనం రెగ్యులర్గా వాడే హెయిర్ సీరం కానీ లేకపోతే హెయిర్ ఆయిల్ కానీ యాడ్ చేసుకుని ఆ బ్రష్ అందులో ముంచి ఫ్రంట్ హెయిర్ని మనం ఇలా బ్యాక్కి కోమ్ చేసుకోవడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకోటి 10 అవర్స్ తర్వాత బ్రష్ చూసారు కదా, కంప్లీట్గా అయితే క్లీన్ అయిపోయింది. నేను ఆ క్యాప్లోంచి దాని మూతను కూడా తీసేసాను. మీరు కూడా తీసేయచ్చు, లేకపోతే అలా ఉంచినా పర్లేదు. ఇక్కడ ఐబ్రోస్ని ఎలా మనం చేసుకోవాలో హ్యాండ్ మీద చూపిస్తున్నాను చూడండి. మనం జస్ట్ ఇలా అనగానే అవి పైకి వెంటనే వెళ్ళిపోతే మంచి షేప్ కూడా వస్తుంది. మనం ఐబ్రో పెన్సిల్ అప్లై చేసుకుంటారు చాలామంది, తిక్కుగా ఉండిపోద్ది. అప్పుడు ఈ బ్రష్తో మనం ఇలా కోమ్ చేసుకున్నామంటే మొత్తం ఐబ్రోస్ అన్నీ సెట్ అయిపోతాయండి. లుక్ కూడా చాలా బాగుంటుంది. ఈ హ్యాక్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే షార్ట్ వీడియోలో నేను మా మదర్కి హెయిర్ బ్యాక్ కోమ్ చేసి చూపించాను. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే అక్కడికి వెళ్ళైనా మీరు చూడొచ్చు. అలాగే ఇంకా ఏమైనా హ్యాక్స్ ఏమైనా చెప్పాలి, ఏమైనా కాస్మెటిక్స్ సంబంధించిన ఏమైనా టిప్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. అలాగే నేను మేకప్ క్లాసెస్ నేర్చుకుంటున్నాను కదా, పార్ట్ 1 పార్ట్ 2 కూడా అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడకపోతే చూడండి. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లో మేకప్ ప్రొడక్ట్స్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా మ్యారేజెస్కి బెస్ట్ ప్రైస్లో 1 గ్రామ్ గోల్డ్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అవన్నీ వీడియోస్ కూడా ఇంకా త్వరలో డీటెయిల్గా అయితే మీకు అప్లోడ్ చేస్తాను. అలాగే గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ గివ్ అవేలో కూడా మంచి గిఫ్ట్స్ అయితే మనం ఇస్తున్నాం కదా ఇద్దరికి. నెక్స్ట్ అయితే నేను 1500కి ఒక డ్రెస్ అయితే ఇవ్వాలనుకున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.